ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు మీకోసం ఒక దేవుడు ఒక వాక్యం చూపించారు. పరిశుద్ధ గ్రంథం బైబిల్ తెరిచి చూడండి. ఒక చిన్న వాక్యం చదువుకుందాం. లేవియకాండం 26వ అధ్యాయం 11వ వచనం చదువు. నా మందిరమును మీ మధ్య ఉంచెదను, మీ యందు నా మనసు అసహ్యపడదు. నా ప్రభు వాగ్దానం చేస్తున్నాడు. నా మందిరాన్ని నేను మీ మధ్యన ఉంచుతాను, నేను మీ మీద ఇక అసహ్యపడను. ఎన్నోసార్లు దేవాది దేవుడు నన్ను చూసి మిమ్మల్ని చూసి అసహించుకున్నాడు. ఎన్నోసార్లు, ఎన్నిసార్లు అసహ్యపడలా నేను చూసి దేవుడు? నువ్వు మాట్లాడిన మాటలను బట్టి దేవుడు అసహించుకోలేదా? నువ్వు చేసిన నీ ప్రవర్తన బట్టి దేవుడు అసహించుకోలేదా? అంతెందుకు, మనమే ఎంత ముద్దుగా ఉన్న పిల్లలు కొంచెం రోత చేస్తే మమ్మీ అని ఎత్తుకుంటాం. అట్లాగే నా పిల్ల నా బిడ్డ అని ఏమండి చీదరించుకొని అసహించుకుంటాం. చేసేపకవా కడుకోనప్పా ముందు బయటికి బా అని చెప్పి నీళ్ళు కొట్టేసి కడిగి అప్పుడు ఎత్తుకుంటాం. కొంతమంది అలాగే చెప్తారు, అన్నా నా భర్తను అసహించుకుంటున్నారన్న, నా పిల్లలు మమ్మల్ని అసహించుకుంటున్నారయ్యా, అసహ్యంగా చూస్తున్నారయ్యా, చీదరించుకుంటున్నారయ్యా, దగ్గరికి వెళ్తే చిచి అని చీదరించుకుంటున్నారయ్యా. బాగా ఆలకించారు. యోబు అంటాడు, యోబు నా వాసన నా భార్యకి అసహ్యం వేస్తుందయ్యా, నన్ను నా దగ్గరికి రానివ్వట్లేదు, నా వాసన పడితే ఆమె అసహించుకొని వెళ్ళిపోతుంది, నా పని వాళ్ళు నన్ను చూసి దూరంగా వెళ్ళిపోతున్నారు, కారణం అసహ్యం వేస్తుంది నన్ను చూసి వాళ్ళకి. బైబిల్లో చూస్తే దేవాదేవుడు ఎన్నోసార్లు దేవుని ప్రజల్ని అసహించుకున్నాడు. వాళ్ళు ఆకాశం వైపు చిన్న నక్షత్రాలకు పూజిస్తే అసహించుకున్నాడు, సూర్యునికి నమస్కారం చేస్తే అసహించుకున్నాడు, విగ్రహాలు పెట్టి పూజిస్తే నిజమైన దేవుని వదిలిపెట్టి దేవుడు వాళ్ళని చూసి అసహించుకున్నాడు. చెప్పించబడిన వాటిని తెచ్చి ఇంట్లో పెట్టుకుంటే ఆకాను అసహించుకున్నాడు, సౌలు అసహించుకున్నాడు. బాగా ఆలకించండి. వాళ్ళ వ్యర్థమైన ప్రవర్తన చూసి వాళ్ళ కార్యాలు చూసి ఎన్నోసార్లు దేవుడు అసహించుకుంటూ వచ్చాడు. దీపాలకి దండం పెడుతూ ఉంటే, ప్రతి పుట్టకి చెట్టుకు మొక్కుతూ ఉంటే దేవుడు అసహించుకున్నాడు వాళ్ళని చూసి. చే అని చేతరించుకున్నాడు దేవుడు. పరిసయుడు వచ్చి ఆ శుంకర్లాగా నేను చేయలేదు, నేను నమ్మకస్తుని, ఆ శుంకర్లాగా నేను కాదు అని తన ప్రార్థన గురించి చెప్తూ ఉంటే దేవుడు ఆ పరిసయుని విమర్శిస్తూ ఉంటే శుంకర్ని అసహించుకున్నాడు, అతని ప్రార్థనని. అర్థమవుతుందండి? వాళ్ళు ఇచ్చే ఎన్నోసార్లు కానుకలో లోపాలను చూసి అసహించుకున్నాడు దేవుడు. మోషేకు విరోధంగా లేస్తే సమాజంలో కొంతమంది భూమిని చీల్స్తే అగాధంలోకి వెళ్ళిపోయి భూమి కప్పేసింది, అంతగా అసహించుకున్నాడు దేవుడు. అహరోను కుమారులు అన్యాగ్ని తెచ్చి వేరొక అగ్ని తేవకూడదు, వేరొక అగ్ని తెచ్చి బలిపీఠం వెలిగించకూడదు. అన్ని అగ్ని తెచ్చి వెలిగిస్తే బలిపీఠం ముట్టిస్తే అసహించుకున్నాడు. ఎన్నిసార్లు అసహించుకోలేదు? మన ప్రవర్తన బట్టి మనం చేసిన ఆరాధన దేవునికి అయిష్టంగా మారిపోతే అసహించుకోలేదా? ఎన్నిసార్లు లేదా? వాళ్ళు పెదవులతో కనపరుస్తున్నాను, నన్ను ఆత్మతో సత్యంతో ఆరాధించట్లేదని అసహించుకోలేదా దేవుడు? సామెతల గ్రంథం 6:16 తాలకిద్దాం. యెహోవాకు అసహ్యములైనవి 6 కలవు, 7 ఆయనకు హేయములు. అవేవనగా అదిగో ఏంటంట, అహంకార దృష్టియు, కళ్ళలాడు నాలుకయు, నిరపరాధం చంపే చేతులు, దురాలోచన చేసే హృదయం, కీడు చేయడానికి పరిగెత్తే పాదాలు, లేని వాటిని పలికే అబద్ధపు మాటలు సాక్ష్యాలు, అన్నదమ్ములలో జగడాలు, గొడవలు, కొట్లాట్లు పెట్టేదే స్వభావము. ఇవన్నీ దేవునికి అసహ్యం అంట. దేవునికి అసహ్యమైనవి జగడాలు పెట్టుకోవడము, అబద్ధాలు మాట్లాడము, అన్యాయంగా ప్రవర్తించడము, మోసపూరితంగా మాట్లాడము, ఇవి దేవునికి అసహ్యం పుట్టే కార్యాలు. ఎన్నోసార్లు చేశావు. ఇంకో చోట ఉంది, లూకా సువార్త 16:15 చదువు. ఆయన మీరు మనుషుల ఎదుట నీతిమంతులను అనిపించుకుని వారు కానీ దేవుడు మీ హృదయంలో ఎరుగును,
మనుషులలో అదిగో మనుషులలో ఘనముగా ఎంచబడినది దేవుని దృష్టికి ఏమవుతుందంట? అది అసహ్యమైంది. 10 మందిలో బాగా కనిపించాలి, మనము 10 మందిలో ఘనంగా కనిపించాలి, ఆడంబరంగా కనిపించాలి, పాపులర్ కావాలి, పేరు ప్రఖ్యాతులు గడించాలి 10 మందిలో అని కనుక నువ్వు కనుక ప్రవర్తిస్తే మనుషుల్లో ఘనమైనది దేవునికి అసహ్యం అంట. కొంతమందికి అక్కళ్ళు వినండి, ఏమీ లేకపోయినా ఇంట్లో పెళ్ళికి వెళ్ళాలి, ఇప్పుడు ఏ ఇంట్లో లేవు పెట్టుకోవడానికి, అమ్మా పోయి ఆ పక్కింటికి వెళ్ళి, అమ్మో అక్క పెళ్ళికి వెళ్తున్నాము, బంగారం ఏమీ లేదు, కొంచెం మీ నెక్లెస్ కమ్మలు బొట్టలు ఇవ్వు. నీకు లేవమ్మా, లేనప్పుడు లేనట్టుగా ఉండొచ్చు కదమ్మా. పక్కింటికి వెళ్ళిపోయి తెచ్చుకుంది నెక్లెస్ బంగారు చైను, వాళ్ళు పెళ్ళికి కదా అని చెప్పి వాళ్ళు ఇచ్చారు పాపం బొట్టలు. ఆ పెళ్ళికి వెళ్ళి నెక్లెస్ పోగొట్టుకుంటే ఏంటి పరిస్థితి? పెళ్ళికి వెళ్తే నెక్లెస్ పోయింది పెళ్ళిలో, దాన్ని కొనిచ్చే స్తోమత నీకు లేదు. విను, దాన్ని మళ్ళీ కొనిచ్చే స్తోమత నీకు కెపాసిటీ లేదు. 10 మందిలో బాగా కనిపించాలి కదా అని పక్కింట్లో తెచ్చుకుంటేవి, ఆ పెళ్ళిలో పోగొట్టుకుంటేవి. ఇప్పుడేంటి పరిస్థితి? 10 మందిలో ఘనంగా కనిపించడానికి అదంటే దేవుడు అసహించుకుంటాడంట. ఎన్నోసార్లు యేసు ప్రభుని ఆయన రాజుగా చేద్దామని గణపరుద్దామని వస్తే చూసి గమనించి యేసు పారిపోయాడు, కొండకి వెళ్ళిపోయాడు. ఎందుకు? అది ఇష్టం లేదు ప్రభువుకి. మనుషుల్లో ఘనంగా ఎంచుకోవాలని కనుక నువ్వు అనిపిస్తే నాకు అసహ్యం. చెడు మాటలు, అబద్ధాలు, మోసాలు, విగ్రహాల పూజలు, నీతి లేని ప్రవర్తన నాకు అసహ్యం. ఎన్నోసార్లు దేవునికి కోపం పుట్టించి అసహించుకునేటట్లుగా ప్రవర్తించాము. వద్దన్న పని చేశావు, పనికిమాలిన కార్యక్రమం చేశావు, దేవునికి విరోధంగా నడుచుకున్నావు, దేవుడికి కోపం వచ్చి అసహించుకున్నాడు. ఈరోజు ప్రభు చెప్తున్నాడు, నా మనసున ఇక నేను మిమ్మల్ని గురించి అసహ్యపడను, అసహించుకోను. నా మందిరమును మీ మధ్యలో ఉంచుతాను. దేవుని స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. అంటే నా మందిరాన్ని మీ మధ్యలో ఉంచుతానంటే ఆయన ఇష్టం. అది ఉంచితే ఉంచుతాడు, లేకపోతే తీసుకెళ్తాడు. ఇష్టం లేకపోతే ఆయన కనుక కోపం పుట్టించి కనుక మనం అసహ్యపడేటట్లు ప్రవర్తిస్తే, అరే వీళ్ళ దగ్గర మందిరం ఉంచుదాం అనుకున్నాను, తీసుకెళ్ళిపోతాడు. కొన్నిసార్లు మనం అప్పుడప్పుడు ఎవరికైనా అన్న బైక్ ఇవ్వన్నా అని అడిగారు అనుకో, బైక్ ఇస్తాం. బైక్ ఇస్తే ఆ బైక్ తీసుకెళ్ళి వాళ్ళు ఆ ఎండలో పడేస్తారు. ఎండలో పడేస్తే అది దుమ్ము పట్టేసరికి చూసి మనము, అరే ఇతని బైక్ ఇస్తే పాడు చేశాడు అనవసరంగా, 2 రోజులు అవసరం ఉందని బైక్ ఇస్తే పోయి ఎండలో పడేసాడే, దుమ్ము పట్టిపోయింది నా బైకు అని, బాయ్ నా బైక్ నాకు ఇచ్చే తీసుకెళ్ళిపోతాం. కొన్నిసార్లు మనం మన పిల్లల్ని కొందరి దగ్గర వదిలిపెడతాం. మా పిల్లల్ని కొంచెం 4 రోజులు చూడండి, ఎగ్జామ్స్ ఉన్నాయి, మేము ఊర్లో లేమని. ఆ పిల్లలు సరిగ్గా అన్నం పెట్టకపోతే, సరిగ్గా చూసుకోకపోతే, చిచ్చి అనవసరంగా ఇళ్ళ దగ్గర పెట్టాము మా పిల్లల్ని అని, రమ్మా వెళ్దాం రా అని పిల్లలు తీసుకెళ్ళిపోతాం. దేవుడు అంటాడు, నా మందిరమును మీ మధ్యలో ఉంచుతాను. నాకు కనుక ఇష్టం లేకపోతే నా మందిరం తీసుకెళ్ళిపోతా. నా మందిరము మీ మధ్యలో ఉంచుతానని చెప్తున్నాడు. అంటే ఏమిటి మందిరం ఉంచడం అంటే? ప్రకటన 21:3 చదవండి. అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది, ఆయన వారితో నేను మీ మధ్య నివాసం చేస్తాను, మీతో నేను కాపురం ఉంటాను అంటాడు ప్రభు. కాపురం అంటే 3 వారాలు చేసేదాన్ని కాపురం అనరు, 6 నెలలు చేస్తే కాపురం అనరు. కాపురం అంటే జీవితాంతం చచ్చే వరకు భార్యాభర్తల మధ్య కాపురం చేసేది, ఎవరి జీవితాంతం చచ్చే వరకు చేసేదాన్ని కాపురం అంటారు. నా మందిరమును మీ మధ్యన ఉంచుతాను అంటే అర్థం ఏమిటంటే, మందిరం తెచ్చి ఉంచడు. ఆల్రెడీ మందిరం ఉంది కదా, మందిరంలో కూర్చున్నాం కదా మనం. నా మందిరం మీ మధ్యన ఉంచుతానంటే అర్థం ఏమిటంటే, మనతోనే మన ప్రభు నివాసం చేయబోతూ ఉన్నాడు, మనతో మన ప్రభు కాపురం చేయబోతూ ఉన్నాడు. అంటే మనతో జీవితాంతం తోడుగా ఉండబోతూ ఉన్నాడు. నా నివాసం ఇప్పుడు మీ మధ్యలో ఉంటుంది, నేను మీ మధ్యలో నివాసం చేస్తాను, నేను మీ మధ్యలోనే కాపురం చేస్తూ ఉంటాను. దేవుడే దిగి వచ్చి ఈ రోజు నుంచి నీ ఇంట్లో, నీ హృదయంలో నివాసం చేయనుగాక, నీకు తోడుగా ఉండునుగాక. ప్రైజ్ ది లార్డ్. దేవుడే వచ్చి ఆయన నివాసాన్ని మన మధ్యలో ఉంచుకొని నివాసం చేస్తే ఎలా ఉంటుందో కొన్ని మాటలు చెప్తాను. దేవుడే ఈరోజు దిగి వచ్చి నీతో ఆయన నివాసం ఉంటే, నీ ఇంట్లో నా దేవుడు నివాసం చేస్తే ఎలాంటి కార్యాలు చేస్తాడు దేవుడు? ఒకసారి ఇంట్లో గొడవ పెట్టుకొని చిన్న వయసులో
ఒక చిన్న అబద్ధం ఆడాడు, తండ్రిని మోసం చేశాడు యాకోబు. బయలుదేరి అన్న చంపుతానని చెప్పి, వాళ్ళ అన్న చంపుతానని చెప్పేసి యాకోబు బయలుదేరి ఒక చేతికర్ర తీసుకొని హడావుడిగా, ఆస్తి తీసుకోలేదు, డబ్బులు తీసుకోలేదు, ఛార్జీ డబ్బులు కూడా లేవు, పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతున్నాడు యాకోబు ఇంట్లో నుంచి బయలుదేరి వెళ్ళి ఆ బెయేర్షెబా అరణ్యంలోకి వెళ్ళేసరికి పొద్దు గుంకింది. ఇప్పుడు ఎలా వెళ్ళాలో అర్థం కావట్లేదు, దారి తెలియదు, ఎటు వెళ్ళాలో దారి తెలియదు. వెంటనే అక్కడే ఆగిపోయాడు. ఇక ఆ చిమ్మ చీకట్లో యాకోబు అక్కడే ఒక రాయి తీసుకొని తల కింద పెట్టుకొని ఏడ్చుకుంటూ అలా పడుకున్నాడు. పడుకొని ఉంటే ఆకాశం నుంచి నిచ్చెన దిగుతూ ఉంది. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కలలో చూస్తున్నాడు. కలలో యాకోబు అలా పడుకొని కలలో చూస్తుంటే ఆకాశం నుంచి ఒక నిచ్చెన వస్తూ ఉంది. ఆ నిచ్చెనకు పైగా ఒక ఆయన నిలబడుకో ఉన్నాడు. ఆ నిచ్చెన నుంచి కొంతమంది ఎక్కుతున్నారు. చూస్తూ ఉన్నాడు, కళ్ళలో చూస్తూ ఉన్నాడు. వెంటనే ఆయన అంటాడు, పైన ఆయన, యాకోబు పేరు పెట్టి పిలుస్తూ ఉన్నాడు. కల్లోనే, ఎవరయ్యా నీవు? నేను మీ తాత దేవుణ్ణి, మీ తండ్రి దేవుణ్ణి. ఈ రోజు నుంచి నేను నీకు దేవుడిగా ఉండబోతున్నాను. స్తోత్రం కలుగును గాక. ఈ రోజు నుంచి నేను నీకు దేవుడిగా ఉంటాను. నువ్వు వెళ్ళే మార్గంలో నీకు తోడుగా వస్తాను, నిన్ను కాపాడుతాను, ఆహారం ఇస్తాను, బట్టలు ఇస్తాను, ఏ అపాయం లేకుండా కాపాడుకుంటాను. తిరిగి మళ్ళీ మీ నాన్న దగ్గరికి వచ్చేంత వరకు నేను నీకు తోడుగా ఉంటాను యాకోబు అని దేవుడు మాట్లాడుతూ ఉంటే కళ్ళలో చూస్తూ దిక్కులు లేచి అప్పుడు అంటాడు, ఇదేంటి? చదువు. ఆదికాండం 28వ అధ్యాయం 17వ వచనం. భయపడి, ఇదిగో ఈ స్థలము ఎంతో భయంకరము, ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి ఎక్కడుంది మందిరం? అక్కడ అది బెయేర్షెబా అరణ్యం అండి, అడవి. అరణ్యంలో ఇప్పుడు యాకోబు అంటాడు, దిక్కులు లేచి, ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి కాదు. ఎక్కడుంది మందిరం? అక్కడ ఎవరు కట్టారు మందిరం? అక్కడ అరణ్యంలో. యాకోబు అంటాడు, ఇది దేవుని మందిరం. ఆ అరణ్యంలో మందిరం లేదు. దేవుడు దూతలు దిగి వస్తే యాకోబు అంటాడు, ఇది దేవుని మందిరం, ఇది పరలోకపు గవిని, వేరొకటి కాదు. ఆ రాత్రి, ఆ నిషిద్ధ రాత్రి, ఆ కటిక చీకట్లో యాకోబుని పలకరించే వాళ్ళు ఎవరు లేరు. అమ్మ లేదు, నాన్న లేదు, అన్న లేడు, ఎవరు లేరు. ఆ నిషిద్ధ రాత్రిలో బిక్కుబిక్కు ఏడ్చుకుంటూ కన్నీళ్ళు ఖర్చుకుంటుంటే అప్పుడు దేవదూత దిగివచ్చి యాకోబు దేవుని దూత పలకరిస్తూ ఉంది యాకోబుని. ఎప్పుడు? ఆయన మనతో నివాసం చేస్తున్నప్పుడు, నీ కష్టాల్లో ఉన్నప్పుడు, నీ కన్నీళ్ళ మొదలున్నప్పుడు, నిన్ను పలకరించే వాళ్ళు ఎవరు లేకుండా ఉన్నప్పుడు, నీ కుటుంబానికి దిక్కెవరు లేకుండా ఒంటరిగా మిగిలిపోయినప్పుడు నా దేవుడు వచ్చి నివాసం చేస్తూ ఉంటాడు. ఆయన దూతలు వస్తారు, మన దగ్గరికి వస్తారు. ఆ దూతలు వచ్చి మనల్ని పలకరిస్తారు. యాకోబు, కష్టంలో ఉన్నావా? కన్నీళ్ళ మధ్యలో ఉన్నావా? బాధలో ఉన్నావా? ఇదిగో భయపడగాకో, మనుషులు ఎవరు ఇప్పుడు నీకు తోడుగా లేరు కాదు. ఈరోజు ఈ రాత్రి, ఈ నిషిద్ధ రాత్రి, ఈ కటిక చీకట్లో నేనే నీకు తోడుగా వస్తాను. స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. నిరాశల్లో, నిస్పృహల్లో, ఏ దిక్కు లేక ఒంటరితనంతో కుమిలిపోతున్న నీ జీవితంలో నా దేవుడు నీతో నివాసం చేస్తాడు. అంటే ఆయన దూతలు పంపిస్తాడు, ఆయన ఉంటాడు మనతో. ఆ దూత దిగి వస్తుంది, నీ పక్కకు వస్తుంది. ఏమ్మా, బాధగా ఉందా? నిన్ను పలకరించే వాళ్ళు ఎవరు లేరా? ఒంటరిగా ఉన్నావా? ఇబ్బందులో ఉన్నావా? రోగాలతో అల్లడిపోతున్నావా? నిన్ను పట్టించుకునే ఎవరు లేరా? అదిగో దూత, ఆయన మనతో నివాసం ఉంటే ఆయన దూతలు వచ్చి ఈ రోజు నుంచి నీకు మనుషులు కాదు సహాయం చేసి, దేవుని దూతలే సహాయం చేయబోతూ ఉన్నారు. దేవుని దూతలే నీకు తోడుగా ఉండబోతూ ఉన్నారు. ఎప్పుడు? ఆయన నీతో నివాసం చేస్తే. ఆయన ఎవరితో నివాసం చేస్తాడో, ఎవరి మధ్యలో నివాసం ఉంటాడో వారికి దూతలు తోడుగా ఉండి దూతలని ముందు నడుచుకుంటూ వెళ్తారు. యాకోబుకు తోడుగా దూతలు వచ్చి కార్యాలు చేస్తూ ఉన్నారు. నువ్వు ఒకటి అడగాలి ఈరోజు, అయ్యా నాతో నివాసం ఉండయ్యా, నా హృదయంలో నివాసం చేయ ప్రభువా, నా ఇంట్లో నివాసం చేయ ప్రభువా అని అడిగితే ఈ రోజు నుంచి నా ప్రభువు ఉన్నారంటే తన దూతల్ని, ఆయన దూతలందరూ దిగి వస్తారు. ఈ రోజు నుంచి దూతలు నీకు ప్రతి కార్యం చేయబోతూ ఉన్నాయి. ఆమెన్.
ఎక్కడికి వెళుతూ ఉన్నా, ఏ పని మీద వెళ్తున్నా నా దేవుని దూతలు నీతోనే వస్తుంటారు. కొంతమంది చెప్తుంటారు, అన్నా క్షణంలో జరిగేది దాని అపాయం, ఎవరో నన్న చేయి పట్టుకొని లాగేశారన్న బయటికి, చచ్చిపోవాల్సిందన్న మేము అక్కడ అపాయంలో, ఆ ప్రమాదంలో ఎవరు చేయి పట్టుకొని లాగారన్నా. ఎవరో కాదమ్మా, నా దేవుని దూతలు నీకు పక్షంగా ఉంటారు. ఆమేన్. నా దేవుని దూతలు నీకు తోడుగా ఉంటారు. అక్కడ ఈ రోజు నుంచి ఆయన నివాసం చేయబోతున్నాడు మనతో. ఆ దూతలు నీకు తోడుగా వస్తారు. ఎక్కడికి వెళ్ళినా యాకోబుకి కష్టకాలంలో ఒంటరిగా దిక్కుమొక్కులేని పరిస్థితుల్లో దూత దిగి వచ్చి అంటుంది, నేను నీకు తోడుగా వస్తాను యాకోబు. తిరిగి మళ్ళీ ఎన్ని సంవత్సరాలు ఉంటావో మీ మేనమాన దగ్గర, తిరిగి మీ నాన్న ఇంటికి వచ్చేంతవరకు నేను నీకు తోడుగా ఉంటాను. దూత వస్తుంది తోడుగా. అందుకే వాళ్ళ మామ ఏం చేయలేకపోయాడు. వాళ్ళ మామ ఏమండి యాకోబుని ఏదో కొట్టాలని చూస్తారే, రాత్రి కల్లో దూత కనిపించి, ఏమరా రే రే లాభానుగా యాకోబుకి ఏదో చేయాలనుకుంటున్నావు కదా, జాగ్రత్త, ముక్కు మూతి పగులుతా, జాగ్రత్త, పళ్ళు రాలగొడతా, మూతి పళ్ళు రాలగొడతాను రే యాకోబు జోలికి వెళ్తే అని చెప్పి దూత హెచ్చరిక చేస్తూ ఉంది యాకోబు పక్షంగా. ఈరోజు ఒక తీర్మానం చేసుకో, ప్రభువా ఇంతవరకు నీకు అసహ్యం పుట్టించానయ్యా, ఎన్నోసార్లు నీకు అసహ్యం పుట్టించడానికి ప్రవర్తించానయ్యా, ఈరోజు నుంచి నేను నీకు అసహ్యం పుట్టించాను ప్రభువా, నాతో నివాసం చేయ ప్రభు అని అడుగు. ఈ రోజు నుంచి నా ప్రభు వాగ్దానం చేస్తున్నాడు, నీతో నివాసం చేయనుగాక. నీతో నివాసం చేశాడంటే ప్రతి దానికి దూతను పంపిస్తాడు. అదిగో ఆ యాకోబు కష్టం వచ్చిందంటే పోయిల్లు చూసుకోపో, ఆ దూత వచ్చి ఆ కష్టకాలను కాపాడుతూ ఉంటుంది. ఆ దూత దిగి వచ్చి ఎలియాజరు బయలుదేరుతున్నాడు. ఎలియాజరు పెళ్ళి కావాలి యజమాని కుమారునికి, ఇస్సాకి అమ్మాయి కావాలి. బయలుదేరుతుంటే అప్పుడు చెప్పాడు అబ్రహాము, ఎలియాజరు నీకంటే ముందుగా నా దేవుని దూత ముందు వెళ్తూ ఉంటుంది. స్తోత్రం కలుగునుగాక. నేను ముసలివాణి అయిపోయాను, నేను రాలేను, నా కుమారునికి అమ్మాయిని తీసుకురా ఆ దేశానికి వెళ్ళి, కానీ నీకు తోడుగా నా దేవుడు దూతను పంపిస్తానని అబ్రహాం చెప్తాడు. ఆ దూత వెళ్ళిందండి. ఆ దూత వెళ్ళి ముందుగా అమ్మాయిని తీసుకొచ్చింది, రిబ్కాని తీసుకొచ్చే బావి దగ్గర మోకరించి ప్రార్థన చేసుకుంటుంటే వచ్చి ఎదురుగా నిలబడింది. వివాహ కార్యాన్ని సఫలం చేసింది దేవుని దూత. దేవుని స్తోత్రం కలుగునుగాక. మనుషులు చేయలేని కార్యాలు నా దేవుని దూత చేస్తుంది ఈ రోజు నుంచి. ఎందుకు తెలుసా? ఆయన నీ మధ్యలో, మన మధ్యలో, నీతో, నీ ఇంట్లో, నీ హృదయంలో నివాసం చేయబోతూ ఉన్నాడు. నివాసం చేసే దేవుడు తన దూతను పంపిస్తాడు. ఏమని అడ్డంకులు తొలగిస్తాడు. నీకు ఎదురుగా వచ్చిన అడ్డుగోడలు, అడ్డుపని తొలగించేసి దూత నీ కార్యాలన్నీ సఫలం చేస్తుంది. ఈ రోజు నుంచి నువ్వు చేసే ప్రతి కార్యంలో, ప్రతి ప్రయత్నంలో నా దేవుని దూత దిగి వచ్చి సఫలపరుచునుగాక. మోషేతో అంటాడు దేవుడు, మోషే నేను రాను, నా దూత నీకు ముందుగా వెళ్తుంది, నా దూత నీకు ముందుగా వస్తుంది, వెళ్ళిపో. దానియేలు, షద్రక్ మేషక్ అబేద్నెగో వాళ్ళారా భయపడుతున్నారా? అగ్నిగుణంలోకి వెళ్తే కాలిపోతామని, సింహం బోన్లోకి వెళ్తే చంపేస్తుందని. అదిగో అక్కడికి దూత ముందుగా వచ్చింది. ఎందుకు తెలుసా? వారితో దేవుడు సహవాసం చేశాడు, వారితో నివాసం చేస్తున్నాడు, వారి మధ్యలో దేవుడు ఉన్నాడు. ముందుగా దూతను పంపించాడు అండి. ఆ అగ్ని మధ్యలో ముగ్గురు వెళ్తే షద్రక్ మేషక్ అబేద్నెగో వాళ్ళు, 4వ వ్యక్తి ఉన్నాడు అక్కడ. రాజు చూశాడు. రాజు ఆ 4వ వ్యక్తి ఎవరు? దేవుని దూత ముఖంలాగా ఉంది. ఆ ముఖం దేవుని దూత దిగి వచ్చాడు ముందే అక్కడికి. అగ్నిగుణంలో దిగి వచ్చింది దూత. ఆ అగ్ని ఏం చేయట్లా, అగ్ని మండిపోతుంది ఏడంతలుగా, ఏం చేయట్లా. ఆ దూత దిగి వచ్చి వాళ్ళకి చుట్టూ అవన్నీ కమ్మేసింది. వాళ్ళు ప్రశాంతంగా ఉన్నారు. రాజుకు చెమటలు పడిపోతున్నాయి. రాజు చెమటలు పట్టిపోయి, ఏంట్రా ముగ్గురు నేస్తే 4 ఉన్నారేంట్రా? చూస్తే 4వ వ్యక్తి దేవదూత ముఖంలాగా ఉంది. ముందే వచ్చింది దూత. సింహం బోన్లోకి ముందే వెళ్ళింది. దానియేలు లేక ముందే వచ్చేసి సింహాలు నోలు కట్టేసి మాట్లాడట్లా. సింహం అది మామూలుది కాదు, ఆయనకి గాండ్రిస్తుంది. ఇప్పుడు దూత కట్టేసింది, నోరు మూసింది. ఏమిట్రా మౌనంగా ఉంది సింహం? అంతకుముందు ఎగిరిందిగా, గావుకెగలేసిందిగా, గాండ్రించిందిగా, ఇప్పుడు ఎందుకు మౌనంగా ఉంది? మరే దూత దిగి వచ్చిందిరా బాబు. ఒక ఆయన తెల్లారితే చంపేస్తారు. తెల్లారితే ఏమండి తలకాయని నరికే చంపేస్తారు. జైల్లో పడేస్తే ఆయన హ్యాపీగా నిద్రపోతున్నాడు, ప్రశాంతంగా నిద్రపోతున్నాడు ఆయన. దూత దిగి వచ్చింది. పేతురు పైకి లే. లేచాడు. ఏంటి ఏం పనిలేరా నిద్రపోతుంటే అంటాడు. మరి తిక్కలోడా, తెల్లారితే చంపేస్తారా, ముక్కలు చేస్తారు, తల మొండి వేరు చేస్తారా? పైకి లే విన్నారండి. దూత దిగి వచ్చింది. సంఖ్యల మధ్యలోకి దిగి వచ్చింది, బంధకాల మధ్యలోకి దూత దిగి వచ్చింది. దిగి వచ్చి పేతురుని లేపి, ఆ దూత
లేదండి రా బయటికి రా అని అది గేట్లన్నీ తెరుచుకున్నాయి, క్షేమంగా బయటికి వెళ్ళిపోతా ఉన్నాడు. ఏమిటి ఇదంతా కారణం అంటే దూతలు దిగి వచ్చారు. మనతో దేవుడు నివాసం చేస్తూ ఉన్నప్పుడు, మన కష్టాల్లో, బాధల్లో, బంధకాల్లో, కన్నీళ్ళు అవుతున్నప్పుడు ఆ దూతలు చూస్తూ ఊరుకో. నువ్వు వెళ్ళే ప్రతి కార్యంలో, చేసే ప్రతి పనిలో దూతలు వెళ్తారు, చేసుకుంటూ వస్తారు. ఒకసారి ఒక దైవ సేవకుడు ఆత్మీయ జీవితంలో విసిగిపోయి కుమిలిపోయి కింద పడిపోయాడు, చతికిల పడిపోయి కింద పడిపోయి ఇక నాకు బతుకు అనవసరం, చావడమే మేలు అని ఆ ఏలియా భక్తుడు ప్రార్థన చేసుకుని పడుకుంటే దూత దిగి వచ్చిందండి. దిగి వచ్చి ఏలియా పైకి లే అని వేడి రొట్టెలు తెచ్చి పెట్టి నీళ్ళు ఇచ్చి తాగితే, అరే ఈ అరణ్యంలో నాకు రొట్టెలు పెట్టింది ఎవరు, నీళ్ళు ఇచ్చింది ఎవరు, మనిషా ఎవరు, ఏం పట్టించుకోలే. ఆ పాస్టర్ గారు తిన్నాడు, మళ్ళీ పడుకున్నాడు. మళ్ళీ కాసేపు నాకు మళ్ళీ ఏలియా లేచాడు. ఏంటి ఎవరు మీరు, ఏం పట్టించుకోవాలా. మళ్ళీ రొట్టెలు పెడితే మళ్ళీ తిన్నాడు, ఫుల్గా నీళ్ళు తాగాడు. ఇదిగో ఇంకా పడుకుంటుంటాం, ఇక్కడ చెట్టు కింద పడుకుంటా అంటున్నాడు. పడుకోవద్దు, శక్తికి మించిన ప్రయాణం ఉంది, బయలుదేరు, ఇంతకంటే నువ్వు గొప్ప కార్యాలు చేయాలి. దూత బలపరిచింది. స్తోత్రం కలుగును గాక. అంటారంటే ఈ రోజు నుంచి దేవుడు మనతో నివాసం చేస్తాడు. నివాసం చేసిన దేవుడు అదిగో అరణ్యంలో ఈ దేవుని మందిరమే అన్నాడే, మందిరం లేదు కానీ దూతలు దిగి వచ్చాడు, దేవుడు దిగి వచ్చాడు. ఆ దూతలు ఏం చేశారంటే తోడుగా ఉన్నారు. ఆ దూతలు ఎలియాజర్ జీవితంలో కార్యం సఫలపరిచారు. ఆ దూతలు పేతురు సంఖ్యలు తెంచివేశారు. ఆ దూతలు సింహాల నోళ్ళు మోసాయి. ఆ దూతలు అగ్నిగుణం చల్లార్చింది. ఆ దూతలు ఏలియాలో సతికిల పడిపోయినప్పుడు బలపరిచింది దూత. ఒకవేళ ఈరోజు నీవు ఆత్మీయ జీవితంలో కుటుంబం భారం భరించలేక, అయ్యా ఈ కుటుంబాన్ని కట్టుకోలేకపోతున్నాను, నా భర్త ఏమో నా మాట వినట్లేదు, ఈ రోగాలేమో తగ్గట్లేదు, ఈ అప్పు సమస్యలు కొండలాగా పెరిగిపోయాయి, ఈ సమస్య నుంచి బయటపడతానన్న నమ్మకం లేదు, ఈ పిల్లలేమో మాట వినట్లేదు, ఈ కాపురం కట్టుకుంటాను లేక డౌట్గా ఉంది అని చతికిల పడిపోయి నిరాశ నిస్పృహల్లో జీవితాన్ని కొనసాగించుకోలేకపోతే నా దేవుడు చెప్తున్నాడు, ఇదిగో నేను మీతో నివాసం చేస్తాను, నా దూతలు మీకు తోడుగా ఉంటాయి. దేవుని స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. ఘనమైన కార్యాలు చేస్తాను నా దేవుడు. ఒకవేళ నీ పిల్లల గురించి ఆలోచిస్తున్నావేమో, నీ భర్త గురించి ఆలోచిస్తున్నావేమో, నీ ఆరోగ్యం గురించి, అప్పుల గురించి, దేని గురించి ఆలోచిస్తూ ఉన్నా నీతో నివాసం చేస్తున్న దేవుడు, ఆయన దూతలు ఉన్నారు కనుక ఆ దూతలు ప్రతి కార్యంలో నీకు ముందుకు వస్తారు. నీకే సమస్య ఉంది, ఏ ఇబ్బంది ఉంది, కొదువుగా ఉందా, ఇంట్లో బాధతో ఉన్నావా, బంధకాల మధ్యలో ఉన్నావా, కన్యల మధ్యలో ఉన్నావా, ఏ కంగారు పడగాకు. ఆ దూత దిగి వచ్చి ఈ రోజు నుంచి నీతో నివాసం చేస్తున్న దేవుడు, దేవుని దూతలు కార్యాలు జరిగించునుగాక, నిన్ను బలపరచునుగాక, నీ ప్రతి ప్రయత్నాన్ని నా ప్రభు సఫలపరచునుగాక, ఆగిపోయాయి అనుకున్న కార్యాలు మళ్ళీ జరిగించునుగాక. నా నివాసాన్ని మీ మధ్యలో ఉంచుతాను. మందిరం అంటే నివాసం. దేవుడు దిగి వచ్చారంటే దేవునితో పాటు దేవుని దూతలు వస్తారు. రండి, తండ్రి కుమార పరిశుద్ధ త్రియేక ముగ్గురు వస్తారు, దూతలు అందరూ వస్తారు. ఎంతమందికి ఆశగా ఉంది నా ప్రభు నీ యొద్దకు వచ్చి నివాసం చేయాలని ఆశ ఉన్న వాళ్ళని హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. దైవ నివాసము మనుషులతో కూడా ఉన్నది, పారాయణకు ప్రజలయ్యుందురు ఆనందమానందమానందమే, ఆనందమానందమానందమే. దైవ నివాసము మనుషులతో కూడా ఉన్నది, దైవ నివాసము మనుషులతో కూడా ఉన్నది, పారాయణకు ప్రజలయ్యుందురు, పారాయణకు ప్రజలయ్యుందురు ఆనందమానందమానందమే, ఆనందమానందమానందమే. నూతన యెరూషలేము పట్టణము పెళ్ళికై అలంకరింపబడుచున్నది. ఈ రోజు నుంచి నా ప్రభు చెబుతున్నాడు, మీ మధ్యలో నివాసం చేస్తాను, నా దూతలు నేను అందరూ వస్తాం అక్కడికి. నీకు ఏ కార్యం కావాలన్నా ముందుగా యాకోబు తోడుగా ఉన్న దూత, ఎలియాజరు తోడుగా ఉండి కార్యం జరిగించిన దూత, షడ్రకు మెషకు అభిజ్ఞ వల్ల అగ్నిగుణంలోకి దిగి వచ్చిన దూత, సింహాల బోన్లోకి దిగి వచ్చిన దూత ఈ రోజు నుంచి నీతో ఉండును గాక, నీ కార్యం జరిగించును గాక,
నీ కార్యాలన్నీ సఫలపరచును గాక. ఆమేన్. కనుక ఈరోజు నుంచి జాగ్రత్త పడు. నీ ఇంట్లో ప్రభు వచ్చి నివాసం చేస్తూ ఉంటాడు. నువ్వు టీవీ ఆన్ చేసి చూస్తూ ఉన్నావు అనుకో, సీరియల్ చూస్తూ ఉన్నావు అనుకో, అమ్మా సెల్ ఫోన్లో ఆన్ చేసి సెల్ ఫోన్లో పనికి మళ్ళీ కార్యక్రమం చూస్తున్నావు అనుకో, దేవుని దూతలు నీతోనే ఉన్నారు. ఆ రోజంతా ఏసన్న గారి దగ్గరికి వచ్చి ఇక్కడ లేమల దగ్గర నిడుముక్కల్లో, లేమల పక్క నిడుముక్కలు ఉంటుంది, నిడుముక్కల ఒక భార్య భర్తలు వచ్చి, ఏసన్న గారు ప్రార్థన చేయండి, కొబ్బరి నూనె సీసా అని ఇంత లావు సీసా లీటరు కొబ్బరి నూనె తీసుకొని వచ్చి ఏసన్న దగ్గర ప్రార్థన చేసుకున్నారంట. ఎందుకండి ప్రార్థన చేసుకొని ఆ సీసాని లీటర్ కొబ్బరి నూనె సీసాలు పోసుకొని దానికి తాడు కట్టి ఇంట్లో నిట్రాడుకి ఏమండి కట్టేశారంట. ఇక ఆ ఇంట్లో వాళ్ళు అమ్మో ఏసన్న గారు ప్రార్థించిన నూనె ఉంది అని చెప్పేసి భార్యాభర్త మధ్య గొడవ వస్తే ఇంట్లో కొట్టుకోరంట. బయటికి పోయి బయట కొట్టుకొని వంతులు కొట్టుకొని మళ్ళీ ఇంట్లో వస్తారంట. నూనె ఉంది, ఏసన్న గారు ప్రార్థన నూనె చేసా ఉంది, అమ్మో ఇక్కడ మాట్లాడకూడదు అండి. మంచం వేసుకునేటప్పుడు కాళ్ళు కూడా అప్పక పెట్టుకోరంట. అమ్మో ఇక్కడ ఏసన్న గారు వచ్చి ప్రార్థన నూనె ఉంది అని చెప్పి తలకాయ ఇక్కడ పెట్టుకొని కాళ్ళు ఇటు పెట్టుకుంటారంట. నూనె చేసా తీసుకొని కట్టేసి అది ఉంటేనే అమ్మో ఏసన్న గారు ప్రార్థన చేశాడని అంత భయపడిపోయి ఇంట్లో కొట్టుకోకుండా తిట్టుకోకుండారే. మరి దేవుడే వచ్చి నీ ఇంట్లో నివాసం చేస్తే, దేవుని దూత వచ్చి నీ ఇంట్లో నివాసం చేస్తే మరి నీ ఇంట్లో ఎలా ఉండాలి? ఇప్పుడు దేవుడికి అసహ్యం పుట్టిస్తావా? టీవీ చూసుకుంటా తిట్టుకుంటా కొట్టుకుంటా పనికి వాళ్ళు మాట్లాడుకుంటుంటే దేవుడు అరే అనవసరంగా వచ్చాను అనుకో బాధపడా? ఈరోజు నుంచి బాధ పెట్టకుండా దేవుణ్ణి నీ ఇంట్లో నివాసం చేయబోతున్నాడు. నీ ప్రతి కార్యం నా ప్రభు జరిగించబోతూ ఉన్నాడు. రెండో మాట తలకిద్దాం. దేవుడు మనతో నివాసం చేస్తే ఒకటి దూతలను పంపించి కార్యాలు జరిగిస్తాడు. రెండవదిగా దేవుడు నివాసం చేస్తే ఏం జరుగుతుంది? యెహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయం 27వ వచనం. అదిగో బాగా ఆలకించండి. నా మందిరము వారికి పైగా ఉండును, నేను వారి దేవుడనై ఉందును, వారు నాకు జనులై ఉందురు. ఇదిగో రెండవదిగా ప్రభు చెప్తున్నాడు, నా మందిరము వారి మీద ఉంటుంది. ఈ మందిరం మీద ఉంటే మనం బతుకుతామా? మందిరం మీద ఉంటే బతుకుతామండి మనం? నా మందిరం వారి పైగా ఉంటుంది అంటే అర్థం ఏంటంటే, మందిరము అంటే చెప్పాను కదా, నివాసము, దేవుడు నివాసం చేసే స్థలము, దేవుడు మనల్ని కలుసుకునే స్థలము, మనము దేవుని కలుసుకునే స్థలము మందిరం అంటే మనతో నివాసం చేయడం. దేవుని స్తోత్రం కలుగునుగాక. నా మందిరము వారికి పైగా ఉంటుంది. ఏం జరుగుతుందయ్యా? నువ్వు మాతో నివాసం చేస్తావు, మా పైన నువ్వు ఉంటావు, మాతోనే ఉంటావు, మా పైగా ఉంటావు, మా చుట్టూ ఉంటావు. ఏం జరుగుతుంది? 26వ చదవండి. అదే యెహెజ్కేలు గ్రంథము 37:26 చదవండి. నేను వారితో సమానార్థమైన నిబంధన చేసేదను, అది నాకును వారికిని నిత్య నిబంధనగా ఉండును. చూడండి బాగా ఆలోచించండి. మనతో నివాసం చేస్తే, మన పైగా నివాసం ఉంటే దేవుడు ఏం జరగబోతుందంటే, నేను ఈ మాట నోట్ చేసి, నేను వారిని స్థిరపరిచెదను, వారిని విస్తరింపజేసి వారి మధ్య నా పరిశుద్ధ స్థలమును నిత్యము ఉంచెదను. చాలు. నేను వారికి పైగా నివాసం ఉంటా. నా మందిరము మీ పైగా ఉంటుంది, మీ పైనే ఉంటుంది. అంటే నేను మీతోనే, మీ పైగా, మీ చుట్టూ నివాసం చేసి ఉంటాను అంటాడు దేవుడు. ఏం జరుగుతుందయ్యా నివాసం చేస్తే అంటే అక్కడ 2 మాటలు. నేను వారిని ఏం చేస్తాను? స్థిరపరుస్తాను. రెండవదిగా విస్తరింపజేస్తాను. ఈ 2 కార్యాలు ఈ రోజు నుంచి నీ జీవితంలో, నీ కుటుంబంలో జరుగునుగాక. మిమ్మల్ని అందరినీ ప్రభు స్థిరపరచునుగాక. మిమ్మల్ని నా ప్రభు విస్తరింపజేయునుగాక. చాలామందికి స్థిరత్వం లేదు. చాలామంది కొంత జీవితాల్లో స్థిరం ఉండదు, కదిలిపోతుంటారు. కొన్నిసార్లు నిందలు వస్తే నిలకడగా ఉండలేరు, స్థిరంగా ఉండలేరు, భక్తిలో ఏమండి తొట్టిల్లిపోతారు. కొంచెం అవమానం వస్తే, కొన్ని రోగాలు వచ్చేసి అవన్నీ కఠినమైన భయంకర రోగాలు వచ్చేసరికి అమ్మో ఏం జరుగుతుందని చెప్పి స్థిరత్వం కోల్పోతారు, స్థిరంగా ఉండలేరు, కదిలిపోతారు. రోగాలు వచ్చినప్పుడు, సమస్యలు అధికమైనప్పుడు, నిందలు వచ్చినప్పుడు, అనవసరంగా కొన్ని చిక్కులు మీద పడినప్పుడు, చేసే భక్తి మీద అనుమానం వచ్చి ఇది కరెక్టేనా, ఇది మనం నిజంగా భక్తి చేస్తున్నామా అని భక్తి మీదనే అనుమానం వచ్చి స్థిరత్వం లేకుండా కదిలిపోతుంటారు. కొందరికి వ్యాపారంలో స్థిరం ఉండదు, కొందరి మనసు స్థిరంగా ఉండదు. ఒక ఆయన వచ్చి అంటాడు, ఎంత వయసు?
బ్రదర్ 80 సంవత్సరాల వయసు, పాస్టర్ గారు నా మనసు స్థిరంగా ఉండట్లేదు అంటాడు. 80 సంవత్సరాల వయసులో మనసు స్థిరంగా లేదంట. మరి ఇంకా 80 సంవత్సరాల ఆయనకి స్థిరంగా లేకపోతే యవనస్తులకి ఎలా ఉంటుంది? యవనస్తులకు స్థిరంగా ఉంటుంది మనసు, రకరకాలుగా పరిగెత్తా ఉంటుంది మనసు, స్థిరంగా ఉండదు. నా మాట చూపులు స్థిరంగా ఉండవు, ఆలోచన స్థిరంగా ఉండవు. విన్నారా? ఈరోజు వ్యాపారం చేస్తే మళ్ళీ వారానికి ఇంకొక వ్యాపారం, ఆ వారం తర్వాత మళ్ళీ చూస్తే మరి ఇంకొక బిజినెస్. వ్యాపారం స్థిరత్వం ఉండదు, అన్ని రకాలు చేస్తూనే ఉంటాడు. ఏంటి బ్రదర్ అంటే కలిసి రావట్లేదు. తెనాలి పక్కన కోపాలలో జరిగే సంభవం అండి. మందిరానికి వచ్చి వాళ్ళ భార్య, అన్న ఈయన ఏ పని చేయడన్నా, ఏ పనికి వెళ్ళినా వారానికల్లా మళ్ళీ పని మానేస్తారన్న, ఇంకో పనికి వెళ్ళిపోతారన్న. గట్టిగా వారం ఉన్నాడంటే అయిపోయిందన్న, మళ్ళీ ఇంకో పనికి వెళ్తాడన్న, అన్ని రకాలు చేస్తూ ఉంటారన్న. ఈయనకి స్థిరత్వం లేదన్నా, కొంచెం స్థిరంగా ఉండేట్టుగా ప్రార్థన చేయన్నా అని పాస్టర్ గారి దగ్గర తీసుకొచ్చింది. ఆయన అన్నాడు, అన్న నాకు కూడా ఏ పనికి వెళ్ళినా కలిసి రావట్లేదన్న. 4 రోజులు ఫ్యాన్సీ షాపులు పనిచేస్తాడు, 5 రోజు బండి పెట్టుకుంటాడు, వ్యాపారం పెట్టుకుంటాడు. అంటారండి, ఇది ఒకదాని స్థిరత్వం లేదు. చివరి పాస్టర్ గారు ప్రార్థన చేసి, ప్రభువా నీ బిడ్డ స్థిరపరచండి నాయనా అని ప్రార్థన చేసి, ఇదిగో నువ్వు తెనాలి చుట్టుపక్కల అరటికాయల తోటలు ఎక్కువ ఉంటాయి కదా, అరటికాయల తోటలు, నువ్వు ఏమొద్దు అరటికాయల వ్యాపారం చేసుకో, డబ్బులు మిగులుతాయి. సైకిల్ కట్టుకొని 2 గెలలు తీసుకొని వెళ్ళి ఊర్లోకి వెళ్ళి అమ్ముకో, దేవుడు దీవిస్తాడు అని ప్రార్థన చేసి అండి అరటికాయలు తీసుకొచ్చాడు మందిరంలోకి. ప్రార్థన చేసిన తర్వాత సైకిల్ కట్టుకున్నాడు. ఉన్నారండి, పాస్టర్ గారు ఆ రోజు బోని చేశాడు, బోని కొట్టాడు పాస్టర్ గారు. బోని అరటికాయలు తీసుకున్నాడు, 100 రూపాయలు ఇచ్చాడు అండి. ఇంక వెళ్ళాడు, వ్యాపారం చేస్తున్నాడు, బాగానే కలిసి వస్తుంది, బాగానే వస్తుంది. సాయంత్రం కల్లా ఇంచుమించుగా 500-600 రూపాయలు మిగులుతున్నాయి అన్నీ పోను. ఉన్నారండి, ఈ 500 వస్తే ఏం మనం మిగులుతుంది, ఇట కాదు, ఒకేసారి బాగా సంపాదించాలా, కొంచెం బాగా ఒకేసారి డబ్బులు సంపాదించుకోవాలా అని చెప్పేసి ఉన్నారండి ఈ వ్యాపారం మానేశాడు. అరటికాయల వ్యాపారం మానేసి పక్కన పెట్టేసి ఉన్నారండి పోయి తెనాల్లో ఫ్యాన్సీ షాపులు చేరాడు. ఫ్యాన్సీ షాపులు చేరి అక్కడ వ్యాపారం చేస్తుంది. పాస్టర్ గారు ఒకరోజు వెళ్ళి బ్రష్లు కొనుక్కుందామని ఆ షాప్కి వెళ్తే అక్కడ ఉన్నాడు. రే అరటికాయ వ్యాపారం చేశాక పోయిన వారం అన్నది కలిసి రావట్లేదన్న, అందుకోసం ఫ్యాన్సీ షాపులు చేరానన్న. సరే ఎక్కడైనా జాగ్రత్తగా ఉండరా అని ప్రార్థన చేసి అండి వారం తర్వాత అండి గుంటూరుకు వద్దామని చెప్పి తెనాలి బస్ స్టాండ్లోకి వెళ్తే అక్కడ సైకిల్కి బనియన్లు డ్రైవర్లు అమ్ముతున్నాడు. ఒరే మొన్న అరటికాయల వ్యాపారం, నిన్న ఫ్యాన్సీ షాప్లో బిజినెస్ పని చేస్తుంటివి, ఇప్పుడేంద్ర ఇది? అది కాదన్న, కలిసి రావట్లేదన్నా అని చెప్పేసి, అన్న బోని చేయన్న ఈరోజు తీసుకొచ్చాను బట్టలు, చిన్నపిల్లల డ్రాయర్లు, చిన్నపిల్లల చొక్కాలు, బనియన్లు, డ్రాయర్లు, అన్నయ్య బోని చేయన్నయ్య అని చెప్పి, నాకెందుకు ఈ డ్రాయర్లు బనియన్లు? పాస్టర్ గారు తీసుకున్నా, వద్దురా బాబు పో అని చెప్పి ప్రార్థన చేసి ఉన్నారండి. వాడికి ఏది చేసినా డబ్బులు ఎక్కువ రావాలంట, ఒకేసారి 1000 సంపాదించాలంట. అంటారండి అత్యాశ, 1000 సంపాదించి ఒకేసారి కోటేశ్వరి అయిపోవాలి, మేడ కట్టాలి, ఈ ఆలోచనలు వాడికి. ఒక్కదాని స్థిరత్వం ఉండదు. చివరికి ఈ వ్యాపారాలు ఎన్ని చేసినా వేస్టే, ఎన్ని చేసినా కానీ నేను బాగుపడను అని తెనాలి బస్ స్టాండ్లో అండి 20 సంవత్సరాల క్రితం బంపర్ లాటరీ, ఒక్కటి కొంటే 10 లక్షలు, ఒకటి కొంటే 2 రూపాయలు ఖర్చు పెడితే 10 లక్షలు చెప్పేవాడు మైకులు చెప్తుంటే, గుర్రబండి మీద లాటరీ టికెట్ అమ్ముతుంటే మెల్లగా వెళ్ళి ఉన్నారండి ఒక్కోటి 5 రూపాయలు పెట్టి 20 టికెట్ కొనేసాడు. ఎందుకు? ఒకేసారి కోటేశ్వరుడు కావాలా? ఈ 500-1000 రూపాయలు వస్తుంటే ఎవరికి నిలకలు లేదు. ఒకేసారి కోటేశ్వరి కావాలి, లాటరీ తగులుతుందని చెప్పేసి 20 టికెట్లు కొనేసి లాటరీ టికెట్లు భార్యకి చెప్ప కాముగా వచ్చేసి, ఇదిగో మనం గుంటూరుకి వెళ్ళి శారదా గారి దగ్గరికి వెళ్ళి ఏసన్ గారి దగ్గర ప్రార్థన చేసుకున్నాం పదా అని చెప్పి, ఇతనికి ఇంత మారుమనసు ఎప్పుడు వచ్చింది అబ్బా అని భార్య సరే అని చెప్పి బయలుదేరి వచ్చారు. శారదా గారికి వచ్చి ఉంటారండి, వీడు అలట్లా నువ్వు వెళ్ళి ప్రార్థన చేయించుకొని ఏసన్ చెప్పి వచ్చేటప్పుడు ఈ బైబిల్ ప్రార్థన చేయొచ్చు అన్నాడు వాడు. బైబిల్కి ప్రార్థన చేయొచ్చు అంటాడు వాడు. సరే ఈ అమ్మాయికి తెలియదు. భార్యకి వెళ్ళి అన్నయ్య ప్రార్థన చేయండి అన్న ఏసన్న గారికి ప్రార్థన చేశాడు. వస్తా అన్నయ్య బైబిల్ మీద చేపెట్టి ప్రార్థన చేయండి. తిక్కలది. ఏసన్న చెప్పాడమ్మా బైబిల్కి అవసరం లేదు, బైబిల్కి ఏమైనా జ్వరం వచ్చిందా? ఏసన్న గారు మహాజ్ఞానం అడుగుతాడు. బైబిల్ కడుపు నొప్పి వచ్చిందా? బైబిల్కి ఏమైనా వాంతులా, విరేచనాలా, బైబిల్కి ఏమైనా జ్వరమా? వెళ్ళిపో అని జరిగి వస్తూ ఉంది ఆమె. వీడు ఆ ఫిల్లర్ షాట్ ఆ స్తంభం షాట్ చూసి అని అన్నాడు. 4 కొరికి బైబిల్ ప్రార్థన చేసు అని గదిమాడు.
మళ్ళీ వచ్చింది. ఎస్ఎన్ గారు ఒకసారి చేయబెట్టి ప్రార్థన చేయండి బైబిల్కి ఏం రోగం అమ్మా? బైబిల్కి ఏం జబ్బు చేసిందా? బైబిల్ రోగం వచ్చిందా ప్రార్థన చేయడానికి? అసలు అయిపో అంటే మళ్ళీ వస్తుంటే మళ్ళీడు భార్యను ఒక్క చూపు చూశాడండి. చూసేసరికి ఆ మనిషి దిక్కు తెలియడేమో ఇట్టంటాడు, ఆయన ఏం ప్రార్థన చేయడు. మరి చేసిన గారు ఒకసారి చేయండి, ఏం పోతుంది సొమ్ము? చేయకూడదమ్మా, నువ్వేం చేయొద్దంటావు. మా ఆయన చేయమంటే చేసుకున్నామంటాడు. ఎవడాడు? అదిగో సమ్మం సాధన రా పిలిచాడు. పిలిచి ఎందుకురా బైబిల్ ప్రార్థన చేయమని చెప్తున్నావంట? ఏం లేదన్న గారు, ఎస్ఎన్ గారు, నేను ఏ వ్యాపారం చేసినా కలిసి రావట్లా. అన్ని వ్యాపారాలు చేసిన వాడికి ఒకేసారి కోటీశ్వరుడు కావాలని ఆశ, ఒకేసారి లక్షలు సంపాదించాలని. వచ్చేసిన గారి దగ్గరికి వచ్చి ఏది కలిసి రావట్లేదన్న, స్థిరత్వం లేదు నాకు. అందుకోసమనే ఎస్ఎన్ గారు లాటరీ టికెట్ కొనే అన్న. లాటరీ టికెట్ కొనేసి బైబిల్లో పెట్టేశాను, నువ్వు ప్రార్థన చేస్తే నాకు తగులుతుంది రాత్రి, లక్షలు మిగులుతాయని చెప్పేసి అనుకున్నాను అన్న. ఒరే, లాటరీ టికెట్ కొని బైబిల్లో పెట్టావా? దుర్మార్గుడా, మరి పాపిస్తోడా, లాటరీ టికెట్ బైబిల్లో పెట్టవేంట్రా? నీ జీవితంలో నువ్వేం సంపాదించుకుని నీకేం తగలదుపో. అందుకే అన్న, నేను దరిద్రుడిని పాపిస్తోనే నీ పేరు మీద రాశా 10 టికెట్లు. యేసన్న గారి పేరు మీద రాశారంట. ఇది తెలుసు, వీడికి దరిద్రుడు, వీడు ఏ తగలదు, వీడికి ఏది పట్టినా చేయి పట్టినా దరిద్రమేని యేసన్న గారి పేరు మీద 10 లాటరీలు, మేరక్క గారి పేరు మీద 10 లాటరీలు రాశాడంట. ఒరే దుర్మార్గుడా, నా పేరు మీద రాసావు లాటరీ టికెట్లు, నీకేం పోయే కాలం వచ్చిందిరా? ఒరే, నేను సమర్పించుకుని సేవకునిరా, నా పేరు మీద లాటరీ టికెట్ రాసావా? కలిసి రాదు, కలిసి రావట్లా, స్థిరత్వం లేదు. ఈరోజు కొంతమంది జీవితాల్లో స్థిరత్వం లేదు. ఏదో చేయాలని తాపత్రయం, ఏదో చేయాలని తపన, ఎన్ని చేసినా కలిసి రావట్లే జీవితాలకి. నా ప్రభు చెబుతున్నాడు, నా మందిరం మీ పైగా ఉంటుంది, నేను మీ మీద నివాసం చేస్తాను, మీతో ఉంటాను. ఈ రోజు నుంచి మీకు ఏమండి ఏం జరుగుతుంది తెలుసా? మీరు స్థిరంగా ఉంటారు. స్తోత్రం కలుగును గాక. నీ మనసు స్థిరపడుతుంది, నీ హృదయం స్థిరపడుతుంది. నువ్వు ఏదో చేయాలని తాపత్రయపడతావు, వద్దు, నా ప్రభువు నిన్ను స్థిరపరచును గాక. నాలోనే నీ ఉండుము, నీలోనే నన్ను దాయుము, నాలోనే నీ ఉండుము, నీలోనే నన్ను దాయుము. యేసయ్యా యేసయ్యా నా నిరీక్షణ ఆధారమా. షాలేము రాజా పోయబడిన పరిమళ తైలం, షాలేము రాజా నీదు నామం పోయబడిన పరిమళ తైలం. నీవే నా ప్రాణము, సీయోనే నా ధ్యానము, నీవే నా ప్రాణము, సీయోనే నా ధ్యానము. ఈ ఒంటరి పయనంలో నా జీవితానికి ఆశ్రయ దుర్గము నీవే. ఈ ఒంటరి పయనంలో నా జీవితానికి ఆశ్రయ దుర్గము నీవే. నాలోనే నీ ఉండుము, నీలోనే నన్ను దాయము, నాలోనే నీ ఉండుము, నీలోనే నన్ను దాయము. యేసయ్యా యేసయ్యా నా నిరీక్షణ ఆధారమా. ఈ రోజు నుంచి నీతో నివాసం ఉండే దేవుడు నిన్ను స్థిరపరచునుగాక, నిన్ను కదలకుండా నా ప్రభు స్థిరపరచునుగాక. ఇక ఎవరు వచ్చి ఇన్ని రకాలుగా ఊపాలనుకున్నా ఎవరు ఊపలేరు, నిన్ను ఎవరు కదిలించలేరు. నా ప్రభు స్థిరపరచబోతూ ఉన్నాడు. సాతానుగాడు వస్తాడు, యోబు ఇంటిని
యోబు ఇంటి రూపాలను చూశాడు. యోబు ఇల్లు ఒకసారి ఊపుదామని వచ్చి చూస్తే ఒకట్లా స్థిరంగా ఉంది యోబు ఇల్లు. ప్రభువా దేవుని దగ్గరికి వెళ్ళాడు. ఆ యోబు ఇల్లు స్ట్రాంగ్గా ఉందయ్యా, యోబు కదలట్లేదయ్యా. అర్థమవుతుందా? స్థిరంగా ఉన్నాడు యోబు. కారణం తెలుసండి, నా ప్రభు ఈరోజు నుంచి నేను స్థిరపరచును గాక. నువ్వు చేసే ప్రతి కార్యంలో ఇక స్థిరత్వం ఉంటుంది. ఇంతవరకు ఎటు గాలి కొడితే గాలికి స్థిరత్వం ఉండదు, గాలికి స్థిరత్వం ఉండదు, సముద్రానికి స్థిరంగా ఉండదు. సముద్రం దగ్గరికి వెళ్ళి చూస్తే అలలు అల్లకల్లోలంగా ఉంటాయి, స్థిరంగా ఉండదు. అలా నీ జీవితం ఇప్పటి వరకు స్థిరం లేకుండా ఎటు గాలి కొడితే అటు ఏంటి తిరుగుతూ వచ్చావు. నీ జీవితంలో ఏది నెమ్మదిగా ఉండలేకపోయావు, స్థిరం లేకుండా పోయింది. నా ప్రభు ఈరోజు నుంచి నిన్ను నీ పిల్లల్ని స్థిరపరచునుగాక. చెప్తుంటారు, అయ్యా మా అబ్బాయి మాట వినట్లేదయ్యా, వాడికి ఏది స్థిరం లేదయ్యా, అయ్యా ఉద్యోగం చేయమంటే చేయడయ్యా, మాట వినడయ్యా, స్థిరం. ఈరోజు నుంచి నీ పిల్లల్ని నా ప్రభు స్థిరపరచునుగాక. వారి ఆలోచనలని నా ప్రభు మార్చి స్థిరపరచునుగాక. నీ భక్తి జీవితంలో తొట్టిల్లిపోయి కూడా స్థిరపరచునుగాక. నీ ప్రార్థనలో ఏమాత్రం వెనకడుగు వేయని కూడా స్థిరపరచునుగాక. నీ ఆత్మీయ జీవితం స్థిరపరచునుగాక. నీ ఆలోచన స్థిరపరచునుగాక. ఆమేన్. ప్రతి విషయంలో నా ప్రభు నిన్ను స్థిరపరచునుగాక. ఆమేన్. రెండవదిగా ఏం చేస్తారంట? స్థిరపరిచి రెండవదిగా ఏం చేస్తాడమ్మా? ఈ రోజు నుంచి నీ కళతను చూడబోతున్నావు. నీవు అన్ని విషయాల్లో విస్తరించుదువుగాక. ఆమేన్. ఏ విషయాలలో అక్కడే ఆగిపోయింది అవని పరిస్థితి ఏమంటే విస్తరించకుండా, భక్తిలో కావచ్చు, ఆత్మీయ జీవితంలో కావచ్చు, శారీరకంగా కావచ్చు, ఆర్థికంగా కావచ్చు, వ్యాపార విషయంలో, ఉద్యోగ విషయంలో నువ్వు కనుక ఏంటి అట్లా ఆగి ఉందన్నయ్య, నా బతుకులో ఏమీ కార్యం జరగట్లేదు. ఈ రోజు నుంచి నువ్వు విస్తరణ చూస్తావు. ప్రమోషన్లు రాబోతూ ఉన్నాయి. ప్రమోషన్ జరుగునుగాక. నీ వ్యాపారం వర్ధిల్లునుగాక. నా దేవుని నివాసం నీతో ఉంటుంది. ఇప్పుడు నా ప్రభు చేస్తాడంటే నిన్ను విస్తరించబోతూ ఉన్నాడు. ఈ సంఘాన్ని ఇంకా రాబోయే రోజుల్లో విస్తరింపజేయునుగాక. నువ్వు చేసే ప్రతి పనిని, ప్రతి వ్యాపారాన్ని, ప్రతి ఉద్యోగాన్ని, ప్రతి కార్యక్రమాన్ని నా ప్రభు విస్తరింపజేయునుగాక. ఎప్పుడు ఒకే రీతిగా, ఎప్పుడు అదే పరిస్థితి, అదే బతుకు, అదే ఇల్లు, అదే స్థితి. నీ స్థితి మారలా ఇంతవరకు. నీ స్థితిలో మార్పు లేదు. నీ కుటుంబ పరిస్థితిలో ఏ మార్పు లేదు. 20 సంవత్సరాల నుంచి అట్లాగే ఉన్నావు, ఇప్పుడు అట్లాగే ఉన్నావు. ఈ రోజు నుంచి నా ప్రభు నిన్ను విస్తరింపజేయునుగాక. అన్ని కోణాల్లో విస్తరింపజేయునుగాక. ఆమేన్. రండి, నా ప్రభు నీతో నివాసం చేస్తాడు. ఎప్పుడు అదే పరిస్థితి, చాలీ చాలక, అదే తిండి, అదే బట్ట, అదే ఇల్లు, అదే వ్యాపారం, చిన్న వ్యాపారం. నా ప్రభు చూస్తున్నాడు. ఈరోజు చూసి ఈరోజు నుంచి నా ప్రభు దూతలను పంపించాడు, నిన్ను స్థిరపరిచి నిన్ను విస్తరింపజేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేయమంటే అన్నయ్య 20 నిమిషాలు ప్రార్థన అన్నయ్య, ప్రార్థన సాగట్లేదు అన్నయ్య, ప్రార్థన చేద్దామంటే నాకు సాగట్లేదు అన్నయ్య, అరగంటే ప్రార్థన, అరగంట ప్రార్థన చేస్తున్నాను అంతే అయిపోతుంది అన్నయ్య. ఈ రోజు నుంచి నీ ప్రార్థనలో ప్రభు విస్తరింపజేయునుగాక. గంటలు ప్రార్థన చేయదుగాక. ఆమేన్. ప్రార్థనలో కూర్చున్నావంటే ప్రార్థనలో ఏకీభవించి దేవునితో గడిపి గంటలు సమయం తెలియకుండా ప్రార్థన చేయదుగాక. ఆత్మీయ జీవితం విస్తరించునుగాక. కుటుంబ పరంగా విస్తరించునుగాక. అన్ని కోణాల్లో, అన్ని స్థితుల్లో నా ప్రభుని విస్తరింపజేయునుగాక. ఆమేన్. మనతో నివాసం చేసే దేవుడు ఏం చేయబోతున్నాడు? మరొక మాట, ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 3-4 చదవండి. అప్పుడు ఇదిగో దేవుని నివాసము, అదిగో దేవుని నివాసం మనుషులతో కూడా ఉంది. ఆయన వారితో కాపురం ఉంటాడు, వారు ఆయనకు ప్రజలే ఉంటారు. దేవుడు అదిగో దేవుడు తానే వారి దేవుడై ఉండి వారికి తోడై ఉండును. ఆయన వారి కన్నుల్లో నుంచి వచ్చే ప్రతి బాష్ప బిందువుని తుడిచివేయునుగాక. నీతో కాపురం ఉండి నీతో నివాసం చేసే నా దేవుడు ఈరోజు చేయబోతున్నాడు ఒక కార్యం. ఏమిటి తెలుసా? వారి కన్నుల నుంచి వచ్చే ప్రతి బాష్ప బిందువుని నా ప్రభు తుడిచివేయబోతున్నాడు. ఆమేన్. నీ కన్నీళ్ళు తుడిచే వాళ్ళు ఎవ్వరూ లేరేమో, నా ప్రభు చెబుతున్నాడు, నేను మీతో నివాసం చేస్తాను,
మీతో కాపురం ఉండి నువ్వు దేనికోసం ఏడుస్తూ ఉన్నావు, ఇంట్లో కుమిలి 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 దేనికోసం బాధపడుతూ ఏడుస్తూ ఉన్నావో నా ప్రభు చెప్తున్నాడు ఈరోజు, ఎందుకో నీ కళ్ళలోంచి వచ్చే కన్నీళ్ళకి రావు. ఆమెన్, ఆమెన్. నా ప్రార్థన ఆలకించువాడా, నా కన్నీళ్ళు తుడుచువాడా, నా ప్రార్థన ఆలకించువాడా, నా తుడుచువాడా, నా శోధనలన్నిటిలో ఇమ్మానుయేలువై నాకు తోడై నిలచితివా, నా అన్నిటిలో ఇమ్మానుయేలువై నాకు తోడై నిలచితివా, నా శాపములు పాపినావా, నా ఆశ్రయపురమైతివా, నా శాపములు పాపినావా, నా ఆశ్రయపురమైతివా, నా నిందలన్నిటిలో యెహోషాపాతువై నాకు న్యాయము తీర్చితివా, నా నిందలన్నిటిలో యెహోషాపాతువై నాకు న్యాయము తీర్చితివా, నా అక్కరలు తీర్చినావా, నీ రెక్కల నీడకు చేర్చినావా, నా అక్కరలు తీర్చినావా, నీ రెక్కల నీడకు చేర్చినావా, నా అపజయాలన్నిటిలో యెహోవా నీసివై నాకు జయధ్వజమైతివా, నా శోధనలన్నిటిలో ఇమ్మానుయేలువై నాకు తోడై నిలచితివా, నా నిందలన్నిటిలో యెహోషాపాతువై నాకు న్యాయము తీర్చితివా, నాకు జయధ్వజమైతివా, నాకు తోడై నిలచితివా, నాకు న్యాయము తీర్చితివా, నాకు జయధ్వజమైతివా, నాకు తోడై నిలిచితివా, నాకు న్యాయము తీర్చితివా. నీ కళ్ళలో నుండి వచ్చే ప్రతి బాష్పబిందువు కన్నీటి చుక్కల్ని నీతో నివాసం చేసే దేవుడు, నీ పైగా నివాసం చేసే దేవుడు, నీతో నీ ఇంట్లో కాపురం ఉండే దేవుడు కన్నీళ్ళు తుడిచేస్తాడు. అమ్మా ఎందుకు ఏడుస్తున్నావు? పిల్లలు లేరయ్యా. కన్నీళ్ళు ఏడుస్తావు, కన్నీళ్ళు కారుస్తుంది మందిరంలోకి వచ్చి. ఎందుకు ఏడుస్తున్నావు అమ్మా? పిల్లలు లేరయ్యా. ఓ మీదటికి నీ కార్యం జరిగిపోతుంది. కన్నీళ్ళు నాట్యంగా మారిపోయింది. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. హాగరు ఎందుకు నువ్వు ఏడ్చుకుంటున్నావు? నా బిడ్డకు దిక్కు లేరయ్యా, ఎలా పోషించుకోవాలో అర్థం కావట్లేదయ్యా. నేను నీకు తోడుగా ఉంటా, నీ బిడ్డను కాపాడుతాను. స్తోత్రం కలుగును గాక. ప్రభు చెప్తున్నాడు, నీ కళ్ళలోంచి వచ్చే కన్నీళ్ళు దేనికి కారణమో, ఏ కారణం చేత ఏడ్చుకుంటూ వచ్చావో, ఎందు నిమిత్తం ఇక్కడ కన్నీళ్ళు కార్చి సమస్యల వల్ల మునిగిపోయి బాధపడుతున్నావు. హిజ్కియా ఏంటి కన్నీళ్ళు కార్చుకుంటున్నావు? గొడవ వైపు తిరిగి రోగం వచ్చిందయ్యా, బాగా కావట్లేదు, నిన్ను బాగు చేస్తా, స్వస్థపరిచేహో నేనే. స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. అమ్మా నీ ఏడుపు ఆపు. కొడుకును తీసుకెళ్తుంటే చచ్చిపోయిన శవాన్ని పాడే మీద ఎంతమంది ఆమెని ఓదార్చినా ఆమె ఏడుపు ఆగట్లేదు.
ప్రభు వచ్చమ్మా ఆపు, ఎడవద్దు అన్నాడు. అంతే, ఒక్క మాట. నా ప్రభు అంటాడు, ఈరోజు నీ కళ్ళలోంచి వచ్చే ప్రతి కన్నీటి చుక్కని బాష్పబిందువుని నీతో నివాసం చేస్తున్న నేను తుడిచివేస్తాను. నీకు కన్నీళ్ళకి రానివ్వను. దేవ స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నీ ఇంట్లో నా ప్రభు నివాసం చేస్తాడు. ఇకనైనా బుద్ధి తెచ్చుకొని, ప్రభువా ఇంతవరకు ఎన్నోసార్లు నిన్ను అసహించుకొని నీకు అసహ్యం పుట్టేట్టుగా ప్రవర్తించాను, నువ్వు ఛేదరించుకునేట్టుగా ప్రవర్తించాను. నా ప్రవర్తన బట్టి నువ్వు ఛేదరించుకున్నావు, అసహించుకున్నావు. ఈ రోజు నుంచి నేను అసహ్యం పుట్టించాను ప్రభువా, బ్రతుకు మార్చుకుంటాను, నన్ను సరి చేసుకుంటాను అని పశ్చాత్తాపడి ఈరోజు నువ్వు కనుక కన్నీళ్ళు కారిస్తే, ఇదిగో అరణ్యంలో యాకోబు దగ్గరికి ఆయన నివాసంతో దిగి వచ్చిన దేవుడు దూతలను పంపించి తోడుగా ఉన్నాడు. ఎలియాజరుకు దూతలను పంపించి తోడుగా ఉన్నాడు. ఏలియా దగ్గరికి దూతలను పంపించాడు. పేతురు దగ్గరికి దూతలను పంపించి ఆయనతో నీతో నివాసం చేస్తే మనుషులు అవసరం లేదు, దేవతలే వచ్చి కార్యం చేస్తారు. నీతో నివాసం చేసే దేవుడు నిన్ను స్థిరపరుస్తాడు, నిన్ను విస్తరింపజేస్తాడు. నీతో నివాసం చేసి నీతో కాపురం ఉండే దేవుడు నీ ఇంట్లో నీ కళ్ళలోంచి కన్నీళ్ళు రానివ్వకుండా, కన్నీళ్ళ కారణం ఏమిటో ప్రభు గమనించి ఆ కన్నీటికి కారణమైన దాన్ని కొట్టివేసి కన్నీళ్ళు తుడిచివేయను గాక, కన్నీటి నాట్యంగా మార్చును గాక. ఆమేన్. నా మందిరం మీ మధ్య ఉంచుతాను, ఇంకా అసహ్యపడను. మందిరం అంటే నివాసం మీతో చేస్తానని లేచి నిలబడి ప్రార్థన చేసుకుందాం. ఎందుకో ప్రభు చెప్తున్నాడు, నేను మీతో నివాసం చేస్తానని. అందరు కళ్ళు మూసి కొద్ది క్షణాలు ప్రార్థన చేసుకో. అయ్యా అయ్యా నాతో నివాసం చేయసయ్యా, నా కుటుంబంలో నివాసం అనండి అయ్యా. నా మందిరమును మీ మధ్య ఉంచుతాను అంటే నేను మీతో నివాసం చేస్తాను, మీతోనే కాపురం ఉంటాను. నాయనా మాతో నివాసం చేయండి, నా కుటుంబంలో మీరు నివాసం చేయండి అయ్యా. నిషిద్ధ రాత్రిలో భయంకరమైన అరణ్యంలో యాకోబుకి ఎవరు తోడు లేరు, ఏ మనుషులు సహాయం చేయట్లేదు. కళ్ళలో దేవుడు కనిపిస్తుంటే దేవుడు దిగి వచ్చాడు పరలోకం వదిలిపెట్టి యాకోబు దగ్గరికి. పరలోకం వదిలిపెట్టి నిచ్చెన వేసుకుని భూమి మీదకి యాకోబు దగ్గరికి దేవుడు దేవదూతల సైన్యము దిగి వచ్చారు. యాకోబు అంటాడు, ఇది దేవుని మందిరం, ఇది దేవుని మందిరం. ఆయన నివాసం చేస్తే ఇది మందిరం అవుతుంది. నీతో నివాసం చేస్తాడు, నీ ఇంట్లో నివాసం చేస్తాడు నా ప్రభు, నీతోనే కాపురం ఉంటాడు. ఆయన నివాసం చేస్తూ ఉంటే అదిగో దూతలను పంపిస్తున్నాడు. యాకోబుకి తోడుగా, ఎలియాజరుకు తోడుగా, మోషేకు తోడుగా, దానియేలుకు తోడుగా, షడ్రకు మెషకు అబేద్నెగోకు తోడుగా, పేతురుకు తోడుగా, ఏలియాకు తోడుగా దూతలను పంపించి నీతో నివాసం చేసే దేవుడు దూతలను పంపించబోతూ ఉన్నాడు. దూతలే కార్యాలు చేయబోతూ ఉన్నారు, అద్భుతాలు మహత్కాలు జరిగించబోతూ ఉన్నాడు ఆ దేవుడు. ఊహకు మించిన ఉన్నతమైన కార్యాలు నా దేవుడు చేయబోతూ ఉన్నాడు. అందరూ ప్రార్థన చేసుకోవాలి. ఆయన మనతో నివాసం చేస్తే నిన్ను, నీ కుటుంబాన్ని, పిల్లల్ని స్థిరపరుస్తాడు. నీ పిల్లల హృదయాలు ఈరోజు స్థిరపరచును కాక. అన్ని కోణాలు స్థిరపరుస్తాను దేవుడు. నిన్ను విస్తరింపజేస్తాడు. ఎప్పటి నుంచి ఆగిపోయినా నీ బతుకుని విస్తరింపజేయబోతూ ఉన్నాడు. నువ్వు చేసే ప్రతి కార్యములో విస్తరణను చూస్తావు. నీతో నివాసం చేసిన ఆ దేవుడు నీ కళ్ళలోంచి వచ్చే ప్రతి కన్నీటిని తుడిచి నాట్యంగా మారుస్తాడు. కన్నీటిని నాట్యంగా మారుస్తాడు. అరణ్య రోదన ఉల్లాసంగా మార్చే దేవుడు. దుఃఖము నిట్టూర్పు ఎగిరిపోతూ ఉన్నాయి. నా ప్రభు గొప్ప కార్యం చేయబోతూ ఉన్నాడు. ఇంతవరకు నేను నీకు అసహ్యం పుట్టించాను ప్రభువా, అసహ్యం పుట్టినట్టుగా ప్రవర్తించానయ్యా. ఈ రోజు నుంచి నీకు అసహ్యం పుట్టించను. నీకు నేను అసహ్యం పుట్టించకుండా సరి చేసుకుంటాను. నా బతుకు మార్చుకుంటాను. నా జీవితంలో ఏ కార్యం సఫలం కావట్లేదు. కారణం నీకు అసహ్యం పుట్టిస్తూ వచ్చాను కనుక. ఏది కలిసి రావట్లేదు, అపచార మధ్యలో ఉన్నాను. ఈ రోజు నుంచి నీకు అసహ్యం పుట్టకుండా చేసుకుంటాను. నా బతుకు మార్చుకుంటాను. మహాగణుడా, గొప్ప దేవ, యేసయ్యా మీకు స్తోత్రం తండ్రి. నా మందిరం మీ మధ్య ఉంచుతాను, మీ మీద అసహ్యపడనని. నేనే మీతో నివాసం చేస్తాను, మీ మధ్యలో కాపురం చేస్తాను. మీరు మా మధ్యలోకి వస్తే ఏం జరుగుతుందో చెబుతూ వచ్చారు. ప్రభువా సహాయం చేయండి, మాతో మీరు ఉండండి యేసయ్యా.
మాతో మీరు ఉండండి తండ్రి. చిరకాలం జీవితకాలం అంతా మీరు మాతో ఉండి మమ్మల్ని నడిపించండి. మీరు మాతో ఉంటే మీతో పాటు దూతలు వస్తారు. ఆ దూతలు మా ప్రతి కార్యం జరిగిస్తారు నాయన. ప్రతి కార్యం సఫలమవుతుంది. మీరు మాతో నివాసం ఉన్నప్పుడు మమ్మల్ని స్థిరపరిచి విస్తరింపజేస్తారు. మీరు మాతో నివాసం ఉన్నప్పుడు తండ్రి మా కన్నీళ్ళు తుడిచి నాట్యంగా మారుస్తారు. అయ్యా సహాయం చేయండి, దయచూపండి. పిల్లలందరినీ దీవించండి. ఎవరు ఏ సమస్యతో వచ్చారో తండ్రి నువ్వు ఎరిగిన దేవుడవు, అన్నీ తెలిసిన దేవుడవు. సహాయం చేసి పంపించండి. కృప చూపించి కాపాడి వర్ధల చేసి మహిమ పొందమని నీ బిడ్డలతో మాతో నివాసం చేయమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా.